పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, అందరికీ కూడా ఈనాటి శుభ ఆశీస్సులు ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. ఈనాటి వాక్యమును ఆలకించే ముందు దేవుడి యొక్క మాటలను మన యొక్క జీవితంలోనికి, హృదయాల్లోనికి స్వీకరించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచి ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసు నామాన్ని స్మరించుకుంటూ ప్రార్థించుదాం. సర్వమును సృష్టించి సర్వాధికారము కలిగినటువంటి సర్వోన్నతుడా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు కూడా మీరు మా యందు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను బట్టి మీ నామాన్ని మేము స్తుతిస్తున్నాం తండ్రి. మీ నామాన్ని మేము ఘనపరుస్తున్నాం ప్రభువా. నేను ప్రార్థించినప్పటికీ కూడా నా యందు మీరుండి ముందుకు నడిపించి ప్రతి ఒక్క కార్యంలో మీరు విజయాన్ని చూపించినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 17వ వచనంలో మీరు వాక్యం ద్వారా సెలవిచ్చున్నారు ప్రభువా. నీతిమంతులు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, వారి వెంట నేను వస్తాను అని పలికి ఉన్నాను ప్రభువా. అయ్యా, నా యొక్క బలహీనతల చేత ప్రతినిత్యము కూడా పాపములో పడిపోయి ఉన్నాను తండ్రి. నా ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నేను నీతిమంతుడిని కాదు యేసయ్యా, నేను నీతిమంతురాలను కాదు ప్రభువా, నీతిమంతుల కుటుంబం కాదు ప్రభువా. మరి నిశాశ్వతమైనటువంటి ప్రేమకు దూరం అయిపోతున్నటువంటి కుటుంబమయ్యా, నిశాశ్వతమైనటువంటి ప్రేమకు దూరం అయిపోతున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభువా. బలహీనతల చేత పాపములో పడిపోతున్నటువంటి ఈ పాపిని మీరు మన్నించండి తండ్రి. నీ పరిశుద్ధమైనటువంటి హస్తంతో నన్ను స్వస్థపరచండి తండ్రి పాప జీవితం నుంచి. నీ పరిశుద్ధమైనటువంటి రక్తంతో నా పాపాన్ని మీరు కడిగి వేయమని అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధపరచండి తండ్రి నా మలినమైనటువంటి జీవితాన్ని, పవిత్రపరచండి తండ్రి భ్రష్టమైపోయినటువంటి నా పాత జీవితాన్ని. కృపగల తండ్రి, ప్రేమమేడని సర్వేశ్వర, ఇదిగో ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందు నిమిత్తమైతే మేము ప్రార్థన చేస్తున్నామో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. 139వ కీర్తన 1వ వచనంలో మీరు పలికి ఉన్నారు నా ప్రభువా. ఇదిగో మీరు రాక మునుపే, మీరు ప్రార్థించక మునుపే మీ యొక్క ఆలోచనలు నేను ఎరిగి ఉన్నానని పలికి ఉన్నారు తండ్రి. అవునేసయ్యా, అనేకమైనటువంటి సమస్యలతో ఈ వాక్యమును మేము ఆలకించబోతున్నాం. అనేకమైనటువంటి కష్టాలతో నీ వాక్యము కోసం మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. నీ మాట మాకు స్వస్థత వాక్కుగా మార్చండి తండ్రి. నీ మాట మాకు రక్షణ వాక్కుగా మార్చండి ప్రభువా. నీ మాట మాకు సమాధాన వాక్కుగా మార్చండి తండ్రి. నీ మాట మాకు జీవవాక్కుగా మార్చండి యేసయ్యా. నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుచున్నాం యేసయ్యా. బలహీనులమని, పనికిరాని వారమని మా ప్రార్థన అయితే మీరు త్రోసిపుచ్చొద్దు నా ప్రభువా. మా ప్రార్థన అయితే మీరు పెడచెవిని పెట్టొద్దు తండ్రి. నీ చిత్తమైతే మీ దయగల హృదయంతో మా యొక్క ప్రార్థన యందు మీరు కరుణ చూపించమని అడుగుచున్నాం తండ్రి. మమ్మందరినీ కూడా దీవించమని నీ బంగారు పాదాలను పట్టుకుని బ్రతిమలాడుచున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి యేసయ్యా. నీ వాక్యమును విని విడిచిపెట్టకుండా నీ వాక్యమునకు విధేయులై జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ కూడా నీ యొక్క వాక్యమునకు లోబడి జీవించే కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి తండ్రి. నీ తిరు కుటుంబంగా మా అందరినీ కూడా మీరు ఆశీర్వదించమని పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ కూడా ప్రభు యొక్క చిన్నారి బాలయేసయ్య యొక్క దీవెనలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నటువంటి మనందరికీ కూడా ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి సందేశము మనందరితో కూడా గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు తన యొక్క మానవ రూపము ద్వారా. ఈరోజు మీ అందరితో నేను ధ్యానించబోయే వాక్యము, దేవుడి ప్రణాళిక పరిపూర్తి అయిన వేళ. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కొక్క ప్రణాళికను ఏర్పరిచి ఉన్నారు. ఆది నుంచి నేటి వరకు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రణాళికను ఏర్పరిచి ఉన్నారు. ఆనాడు అబ్రహాముకు ఏర్పరిచారు, ఆదాముకు ఏర్పరిచారు, నోవాకు ఏర్పరిచారు, అనేకమైనటువంటి ప్రవక్తలకు ఏర్పరిచారు. ఈనాటి నూతన ఇశ్రాయేలు అయినటువంటి మనందరికీ కూడా దేవుడు ఒక ప్రణాళికను ఏర్పరిచారు. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రణాళికను ఈ నూతన ఇశ్రాయేల్లో పరిపూర్తిని చేయటానికి మొదటి వ్యక్తిగా ఎన్నుకోబడినటువంటిది ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరో మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మరియ తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని ప్రణాళికను మొట్టమొదటిగా పరిపూర్తి చేయటానికి ఎన్నుకోబడినటువంటి ఆ స్త్రీ మరియ తల్లి. ఈ మరియ తల్లి దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించింది, ఆలకించింది, అనుసరించింది. అందుకే ఈరోజు మనందరం కూడా హ్యాపీ క్రిస్మస్ అని సంతోషంతో చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరియ తల్లి దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించింది, ఆలకించింది, అనుసరించింది. నీ జీవితంలో నీకు నాకు దేవుడు ఒక గొప్ప ప్రణాళికను ఏర్పరిచి ఉన్నాడు. ఒక కుటుంబ జీవితం ద్వారా, ఒక గురు జీవితం ద్వారా, ఒక యవ్వన జీవితం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కొక్క ప్రణాళికను ఏర్పరిచి ఉన్నారే. మరి దేవుడి ప్రణాళికను అంగీకరించావా? ఈరోజు దేవుడి ప్రణాళికను అనుసరిస్తున్నావా? దేవుడి ప్రణాళికను ఆలకించావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజున. ఆనాడు మరియ తల్లి ఏ విధంగా దేవుని యొక్క మాటను ఆలకించి, ఇదిగో నీ దాసురాలను అని ఒక మాటతో దేవుడి యొక్క ప్రణాళికకు అనువాదం పలికింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏ మాట చెప్పి ఈరోజు దేవుడి యొక్క ప్రణాళికను నువ్వు అంగీకరించావు? ఏ మాట చెప్పి దేవుడి యొక్క ప్రణాళికను నువ్వు ఆలకించావు? ఏ మాట చెప్పి దేవుడి యొక్క ప్రణాళికను అనుసరిస్తున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, హ్యాపీ క్రిస్మస్ అని పండుగను గొప్పగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా, మనందరం కూడా ఇదిగో మేము బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసే ఒక క్రైస్తవ కుటుంబం. అందుకే మేము ఈరోజు మా యేసయ్య పండుగను, మా యేసయ్య జన్మదినాన్ని జరుపుకుంటున్నామని ఈ బైబిల్ను పట్టుకుని దేవాలయానికి వెళ్ళి మరి ప్రతి ఒక్కరికి కూడా ఆ గొప్ప సత్యాన్ని చాటుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో, నా జీవితంలో అదేనా జరుగుతున్నది? ఆ మరియ తల్లి వలె దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించామా, ఆలకించామా, అనుసరించామా? మరి ఎట్టి విధమైనటువంటి కార్యాన్ని, ఏ ప్రణాళికను మనం స్వీకరించి ఈరోజు ఈ పండుగను చేస్తున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి కూడా తన యొక్క జీవితంలో అంగీకరించింది, ఆలకించింది, అనుసరించిందంటే ఇదిగో ఒకే ఒక వాక్యము ద్వారా. సిరాపుత్రుడైన జ్ఞాన గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనాన్ని మనందరం కూడా లేఖనం ద్వారా చదువుకున్నట్లయితే అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మహోన్నతుని సంకల్పము కాదనటకు నీవెవరివి? వాక్యం ద్వారా చాలా క్లుప్తంగా తెలియచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళికను కాదనటానికి, దేవుని యొక్క ప్రణాళిక నాదో పరిపూర్ణ కాకుండా ఉండటానికి నేనెవరిని? ఈరోజు దేవుని సృష్టించినటువంటి సృష్టినే, దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప జీవితమే ఈ లోకంలో. మరియ తల్లి కూడా అట్టి విశ్వాసంతో, విధేయతతో దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించి, ఆలకించి, అనుసరించి ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప రక్షకుడిని ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నీవు కూడా ఒక వివాహ జీవితం ద్వారా దేవుడి ప్రణాళికను అంగీకరించావు. ఒక యవనస్తుడివి, ఒక కుటుంబ జీవితానికి, తల్లిదండ్రులకు విధేయుడిగా ఒక ప్రణాళికను అంగీకరించావు. ఒక గురు జీవితంగా, ఒక కన్యాస్త్రీ జీవితంగా దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించావు. మరి నీవు తిరిగి నీ కుటుంబానికి ఏమిస్తున్నావు? నీ తల్లిదండ్రులకు ఏమిస్తున్నావు? నీ యొక్క
సామూహిక జీవితానికి ఏమి తిరిగిస్తున్నావు? మరీ తల్లి అంగీకరించింది, నీకు తెలుసు, సర్వమానవాళికి తెలుసు, అనుసరించిందని తెలుసు, ఆలకించింది దేవుడి మాటలని తెలుసు. నేను ఇదిగో మీ దాస్తురాలని విధేయురాలుగా మారింది. కష్టంలోను, సుఖంలోను, వ్యాధిలోను, బాధలోను, మరణం వరకు నీకు తోడుంటానని ఈ దేవాలయంలో నీ యొక్క భార్య చేతిలో చేయబెట్టి, నీ భర్త చేతిలో చేయబెట్టి, గురువు చేతిలో మీరు చేతి పెట్టి ప్రమాణం చేశారు కదా. దేవుని ప్రణాళికను అంగీకరించావు కదా. మరి ఏం తిరిగిస్తున్నావు నీ భర్తకు, నీ భార్యకు ఏమి తిరిగిస్తున్నావు ఈరోజు? ఇదిగో నీ యొక్క యవనస్తులో, నీ యొక్క బాల్య వయసులో నీవు జ్ఞానస్నానాన్ని పొంది ఉన్నావు. ఈ లోక తంత్రోపాయములు, పిశాచములను అన్నిటిని వదిలిపెడుతున్నాను. మరి ఈరోజు నువ్వు ఏ లోకములో జీవిస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, అంగీకరించావు కదా దేవుని యొక్క పిలుపును, దేవుడి యొక్క మాటను అనుసరిస్తున్నావు కదా. తిరిగి ఏమిస్తున్నావు నీ తల్లిదండ్రులకు? మరీ తల్లి రక్షణ ఇచ్చింది, నువ్వేమిస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీ యొక్క జీవితాంతాన్ని అంతా కూడా త్యజించి ఒక గురు జీవితంగా, ఒక కన్యాస్త్రీ జీవితంగా ఇదిగో ఈ యొక్క దేవుని యొక్క మార్గాన్ని అనుసరించడానికి వచ్చున్నావు. మరి నీ జీవితం ద్వారా తిరిగి ఏమిస్తున్నావు? ఈరోజు నువ్వు నేను కూడా సంతోషంతో హ్యాపీ క్రిస్మస్ అన్నటువంటి ఒక గొప్ప పండుగను చేసుకుంటున్నాం. మరి ఏం తిరిగిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా? నీ కుటుంబానికి, నీ యొక్క తల్లిదండ్రులకు, నీ యొక్క సామూహిక జీవితానికి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతిరోజు కూడా నువ్వు నేను నిద్రపోతూ ఉండగా, ప్రతిరోజు కూడా రాత్రి సమాప్తం అవుతూ ఉండగా నువ్వు నేను ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి మాట ఒకటే. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలకిద్దాం. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకములో మహిమ పరిచితిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు స్పష్టంగా మనందరం కూడా మన చెవుల్లో వినిపించినట్లయితే ఇదిగో మరి తల్లి జీవితంలో చాలా గొప్ప మాటగా మార్చుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మన యొక్క జీవితంలో కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ యొక్క క్రిస్మస్ పండుగ ద్వారా ఇదిగో ఈ యొక్క ఆగమన కాలంలో మనం ఆలకించినటువంటి తిరుసభ మాటలను ఇదిగో పరిపూర్ణం చేశామా? దేవుని యొక్క మహిమని ఈ లోకంలో, దేవుని యొక్క రక్షణను మనందరం కూడా పరిపూర్తి చేశామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ ద్వారా నేను నా యొక్క ప్రణాళికను పరిపూర్ణం చేశానా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఏ విధంగా దేవుడి యొక్క ప్రణాళికను పరిపూర్ణం చేయాలి అన్నటువంటి విషయాలను విరామం తర్వాత తెలుసుకుందాం.